ముఖ్యంగా పులివెందుల ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఆ ఎన్ఎంసీ సీట్లు మాకొద్దని చెప్పిన 3 రోజులకే వెంటనే అన్నా క్యాంటీన్ ఓపెన్ అక్కడ. ఈ పథకాల గురించి కానీ, వరదల వైఫల్యం గురించి కానీ, లేదా ఇటువంటి వాటన్నిటి గురించి ప్రజలు ఎక్కడ చర్చించుకుంటారో అని చెప్పి. ఎందుకంటే చిన్న చిన్నవంటే 1-2 రోజులు ఉండి తర్వాత మళ్ళీ వేరే కొత్త ఇష్యూ వస్తుంది. మనోళ్ళకి ప్రతిదానికి డైవర్షన్ చేయడం చేతగాక డైరెక్ట్ ఏకంగా దేవుణ్ణే వాడేసినారు. ఎందుకంటే అవి సెన్సిటివ్ విషయాలు కదా. అవన్నీ ప్రజల్లోకి వెళ్తే వీళ్ళు చేసేటివన్నీ పట్టించుకోరని చెప్పి. నేను ఇప్పటికీ ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఒకటే. అఫ్కోర్స్ అక్కడ ఏమన్నా జరుగుంటే 99 అంటే 100% ఎవరు అటువంటి విషయాల్లో రిస్క్ తీసుకోరు. ఎవరు అటువంటి విషయాల్ని అట్లాంటి సెన్సిటివ్ విషయాల్ని ప్రజల మనోభావాలను తీసే విషయాల్ని ఎవడు ఇష్యూలాగా క్రియేట్ చేసుకోడు. అది ఏ రాజకీయ నాయకుడైనా. అర్థమవుతుందా మీకు? ప్రజలు ఒకటి గుర్తించాలి. వీళ్ళ పాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నారు. వాడు చెప్పిందల్లా గొర్రెల్లాగా నమ్మడం అటుంచి అసలు వీటిలో ఫ్యాక్ట్ ఎంత, వాడు చెప్పింది నిజమా కదా అని ఒకసారి ఆలోచించుకోవాలి ప్రజలు కూడా. మళ్ళీ చెప్తున్నాను, ఒక్కసారి ఆలోచించుకోవాలి.